ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజున పోలి స్వర్గంగా మనము జరుపుకుంటాము. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ 1 ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది. ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం చివరి రోజున అమావాస్య, మార్గశిర మాసం మొదటి రోజున పాడ్యమి. ఆ పాడ్యమినే మనము పోలి పాడ్యంగా జరుపుకుంటాము. ఈ పోలి పాడ్యమి చాలా విశిష్టమైన రోజు. అయితే 2024లో పోలి పాడ్యమి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అమావాస్య పగలు 11:04 వరకు ఉందండి. ఆ తరువాత నుంచి మనకి పాడ్యం ప్రారంభమయ్యి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అయితే మనం ఈ పూజని సూర్యోదయంతో చేసుకుంటాం కాబట్టి మనకి సోమవారమే ఈ పూజ మనం చేసుకోవాలండి. సోమవారం సూర్యోదయానికి పాడ్యం ఉంటుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా దీపదానాలు, 365 ఒత్తులు వెలిగించడం, ఉపవాసాలు ఉండడం, కార్తీక ఏకాదశి పూజలు, కార్తీక ఏకాదశి ఉపవాసం, ఆ మరునాడైన కార్తీక ద్వాదశి నాడు తులసి దామోదరుల వివాహం కూడా చాలా ఘనంగా చేసుకుంటాము. ఇలా కార్తీక మాసం నెల రోజులు ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసుకుంటాము. ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకునే మన కార్తీక మాసం ఇంకొన్ని రోజుల్లో ముగింపు దశకి చేరుకుంటుంది. అయితే ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలం దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తరువాత రోజు వచ్చే పాడ్యం రోజు, పోలి పాడ్యం రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో మనకు కార్తీక మాసం పూర్తవుతుంది. పోలి పాడ్యం రోజు దీపాలు వెలిగించి పోలి స్వర్గం కథ ఒకటి ఉంటుందండి. ఆ కథ తప్పకుండా చెప్పుకొని అక్షతలు తలపైన వేసుకుంటేనే మనకు కార్తీక మాసం పూర్తయినట్టు అనమాట. అయితే నేను ఈ పోలి స్వర్గం కథను ఇంకో వీడియోలో చెప్తానండి. పోలి పాడ్యం రోజు వేకువజామున నిద్రలేచి తలారా స్నానం చేసి తులసి కోట వద్ద ఒక ఇత్తడి పళ్ళెంలోని నీటిని ఏర్పాటు చేసుకోవాలి. స్టీలు పళ్ళెలు, ప్లాస్టిక్ టబ్బులు వాడకపోవడమే మంచిదండి. ఇత్తడి పళ్ళెలు అందరి దగ్గర ఉంటాయి కదా, ఇత్తడి పళ్ళెలనే ఉపయోగించండి, మంచిది కదా. స్టీల్ పళ్ళెలు దైవ సంబంధమైన కార్యక్రమాలకి వాడకపోవడమే మంచిది. ఇప్పుడు మనము ఇత్తడి పళ్ళెంలో తీసుకునే నీటిని నదీ జలాలుగా భావించి ఆ జలములో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసుకొని ధూపం చూపించి నమస్కరించుకోవాలి. ఇప్పుడు ఆ జలములో అరటి డొప్పలలో మనము 33 ఒత్తుల్ని ఏర్పాటు చేసుకోవాలండి. అవి ఒకే అరటి డొప్పలో పెట్టినా పర్వాలేదు, లేదా 11-11-11గా 3 దీపాలు వెలిగించినా ఎలా అయినా మనము 33 ఒత్తులైతే వెయ్యాలి. 33 ఒత్తులే ఎందుకు అని అంటే మనకు ఈ కార్తీక మాసం అంతా ఒక నెల రోజులంటే 30 రోజులండి. తర్వాత మనకి తగులు మిగులు రోజులు ఉంటాయి చూడండి, వాటికి ఒకటన్నమాట 31. ఆ తరువాత మనము గంగాజలంలో వదులుతున్నాం కాబట్టి గంగమ్మకు ఒకటి, తర్వాత విఘ్నేశ్వరుడికి ఒకటి, అన్నీ కలిపి 33 ఒత్తులు అయ్యాయి కదండి. ఆ 33 ఒత్తుల్ని ఆ రోజు మనము వదిలేయాలన్నమాట. అలా 33 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలిన తర్వాత ఇలా 3 సార్లు ముందుకు తొయ్యాలండి. తోసిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు, అక్షతలు సమర్పించుకోవాలి. తర్వాత ధూపాన్ని చూపించుకోవాలి. తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలి. మనం దీపం పెట్టిన తర్వాత తప్పకుండా నైవేద్యం పెట్టాలండి. అక్కడే అయితే అలా మునిగిపోతుంది కాబట్టి నేను ఇలాగా చిన్న పళ్ళెంలో కొన్ని కిస్మిస్లు వేసి అలా పెట్టాను. బాగానే ఉందండి. మీరు కూడా అలా ఏర్పాటు చేసుకోండి. అయితే ఎందుకు ఈ దీపాలు వదలటం? మనం ప్రతిరోజు దీపం పెడుతూనే ఉన్నాం కదా దేవుని దగ్గర, తులసి కోట దగ్గర. కార్తీక మాసం నెలంతా మనం దీపాలు వదులుతూనే ఉన్నాం కదా, మళ్ళీ ఆఖరి రోజు ఎందుకు ఈ దీపాలు అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు సంవత్సరం మొత్తంలో ఏ రోజైనా మిస్ అయి ఉంటే ఆ రోజు అన్నీ కలిపి మనం 365 ఒత్తులు వెలిగిస్తాము. ఇప్పుడు ఈ 33 ఒత్తులు కూడా అలాగేనండి. ఈ కార్తీక మాసం నెల రోజుల్లో మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోయి ఉంటాయి. మన ఆడవాళ్ళకైతే ఎవరికో చాలా వరకు అంతమందికి కూడా ఆటంకాలు వచ్చి మధ్యలో ఒక 4-5 రోజుల వరకు పూజలు స్టాప్ అయిపోయి ఉంటాయి. ఇలా ఆఖరి రోజు
ఈ 33 ఒత్తులు వెలిగించడం ద్వారా మనము ఈ నెల రోజులు దీపాలు వెలిగించే ప్రతిఫలం మనకు దక్కుతుంది. ఇక్కడ నేను కొబ్బరి చిప్పలో దీపం వెలిగించాను చూడండి. ఎవరికైనా సరే ఒకవేళ అరటి బోధ అనేది అందుబాటులో లేకపోతే ఇలా కొబ్బరి చిప్పలో కూడా వెలిగిస్తే చాలాసేపు వెలిగిందండి. చాలా అందంగా కూడా ఉంది. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. అరటి డొప్ప లేని వాళ్ళు కొబ్బరి చిప్పలో కూడా వెలిగిస్తే చాలా మంచిది. కొబ్బరి చిప్ప కూడా మనకి దైవ సంబంధమైనదే కదండి. ఇలా అయినా వెలిగించవచ్చు. ఇంకొక విషయం అండి, ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా ఆ రోజు నుంచి మేము నాన్ వెజ్ తినేవచ్చా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఆ ఒక్కరోజు మానేస్తే తరువాత రోజు నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినొచ్చండి. ఎందుకంటే నెల రోజులు నియమ నిష్ఠలతో పూజలు చేసి ఆఖరి రోజు చక్కగా వేకువజామున లేచి చక్కగా దీపాలు వదులుకొని ఆ రోజు ఇంకా నాన్ వెజ్ తినకపోవడమే మంచిదండి నా అభిప్రాయం ప్రకారం. నెల రోజులు ఉన్నాం కదా, ఆ ఒక్కరోజు ఉంటే ఏమీ అయిపోదు. ఇదేనండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.